సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇక ఏమైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి క్విక్ డయల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, క్విక్ డయల్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన ఫోన్ యాప్లో ఉంటుంది. మనం కాల్ చేసుకున్నాం కదా, యాప్లో ఉంటుంది. ఓకే, అది దేనికి యూజ్ అవుతుంది ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. Messages, contacts, phone. Start. Unlock. App is starting. Recent. నేను యాప్ ఓపెన్ చేశాను. Settings. Button. సెట్టింగ్స్ ట్యాప్ చేస్తున్నాను. Increase. Start recording. Call settings. Decrease. Call mobile. Call forwarding. Call waiting. Incoming. Identify. Lock with. Location. Auto answer. Off. Raised answer. Advanced settings. సెట్టింగ్స్ ట్యాప్ చేసి రైట్ స్క్రోల్ చేసుకుంటూ వస్తే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయాలి. Start recording. Advanced settings on left. Start recording on right. అడ్వాన్స్ సెట్టింగ్స్ ట్యాప్ చేసిన తర్వాత రైట్ స్క్రోల్ చేసుకోవాలి మనం. Advanced dialer. Dial pad touch tones. Piano keys. Quick dial. క్విక్ డయల్ అని ఉంది కదా ఇక్కడ, అదే ఆప్షను. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందంటే, దేనికి ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మామూలుగా మనం ఎవరికైనా కాల్ చేయాలంటే మనము నెంబర్ అయినా కొట్టాలి, లేదా సెర్చ్ బాక్స్లో పేరుని టైప్ చేయాలి. అలా కాకుండా క్విక్ డయల్ అని యూస్ చేసి మనం చాలా అంటే చాలా ఈజీగా మనం కాల్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే. అది ఎలా చూపిస్తాను. ఫస్ట్ నేను క్విక్ డయల్ ట్యాప్ చేస్తున్నాను. Dial. Quick dial. App lock on left. App is starting. Contacts and dialer. క్విక్ డయల్ ఓపెన్ చేశాను. తర్వాత ఇప్పుడు ఏమైనా చూపిస్తుందంటే, ఇప్పుడు 1 to 9 వరకు ఇక్కడ అది వస్తాయి. 1 to 9 వరకు వస్తాయి నెంబర్స్. 1 to 9 వరకు నెంబర్స్ వస్తాయి. దాన్ని మనం ఏ నెంబర్ కావాలన్నా ఆ నెంబర్కి మనం ట్యాప్ చేసి అక్కడ మన కాంటాక్ట్స్లో మన అక్కడ ఇప్పుడు మామూలుగా నెంబర్స్ అన్నీ వస్తాయి, డిస్ప్లే అవుతాయి. 1 to 9 వరకు ఆ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. 1 వదిలేసి మిగతా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. 1 2 అది 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ట్యాప్ చేస్తే మీ మొబైల్ ఉన్న కాంటాక్ట్స్ అని చూపిస్తుంది. మీరు ఏ నెంబర్కి అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ట్యాప్ చేసి మీరు ఏం చేస్తారంటే చూపిస్తాను. Quick dial. 1 2 3 4 5. Quick dial. నేను 5 సెలెక్ట్ చేస్తున్నాను. Choose a contact. నేను 5 సెలెక్ట్ చేశాను కదా, రైట్ సెలెక్ట్ చేస్తున్నాను. Cancel. Button. Cancel. Recents. నేను రీసెంట్స్ అని ఇక్కడ రీసెంట్స్ కాంటాక్ట్స్ Oops. ఇక్కడ 145 numbers. దాంట్లో మొత్తం 145 నెంబర్స్ ఉన్నాయి. నేను రైట్కి స్వైప్ చేయను. రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే కాంటాక్ట్స్ అని వస్తాయి. నేను రైట్ స్వైప్ చేయను. ఓకే, నేను లెఫ్ట్కి స్వైప్ చేస్తాను. Contacts. Recents. రీసెంట్స్ మీద ట్యాప్ చేస్తాను. నేను రీసెంట్స్ మీద ట్యాప్ చేస్తే ఇంతకుముందు మనం ఎవరికైనా కాల్ చేసినా ఉంటాయి కదా, అక్కడ అవి చూపిస్తుంది. ఎవరైనా కాల్ చేసినా కానీ వాళ్ళు మనకు కాల్ చేసినా కానీ ఇక్కడ అవి డిస్ప్లే అవుతాయి. ఓకే, నేను చూపిస్తాను. Contacts. 14 recent contacts. 14 recent contacts. 14 recent contacts. Frickin. 77. Rajesh Nate. 964279. Nani. Civic. English. Rajesh Nate. Frickin. 7. Rajesh Nate. 9642797446. ఇక్కడ రాజేష్ నాయక్ అని ఉంది, దాన్ని ట్యాప్ చేస్తాను నేను. Start recording. Contacts and dialer. ఇప్పుడు అదే సెలెక్ట్ అయింది, నెంబర్ సెలెక్ట్ అయింది, చూపిస్తాను మీకు. ఓకేనా, బ్యాక్ అయితే వస్తున్నాను నేను. Start recording. Advanced. Start recording. Call settings. Start recording. App lock. App is starting. Reasons. ఇక్కడ నేను నెంబర్ సెలెక్ట్ చేశాను కదా, నేను లెఫ్ట్కి వచ్చేస్తున్నాను. Reasons. Form. Stop record. Contact. Select. Dial using SIM to alert. Show met. Found. 0. Star. 9 8 7 6 5. JKL. Button. ఇది 5 కదా, దీని మీద డబుల్ ట్యాప్ చేసిన పట్టుకున్నా చూడండి. Start recording. Choose SIM card. Choose SIM card. నేను 5 మీద డబుల్ ట్యాప్ చేసి నొక్కి పట్టుకోగానే ఇక్కడ సిమ్ కార్డ్స్ చూపిస్తుంది కాల్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను నెంబర్ సెలెక్ట్ చేశాను కదా, రాజేష్ నాయక్ అని చెప్పేసి, ఆ నెంబర్కి పోయింది కాల్. ఇప్పుడు నేను సిమ్ సెలెక్ట్ చేసుకున్నానంటే నా కాడ 2 సిమ్ ఉన్నాయి కాబట్టి సిమ్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తుంది. మీ కాడ సిమ్ ఉంటే 2 సిమ్లు ఉంటే సిమ్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తుంది. అలా మీ దగ్గర సిమ్ ఒకటే ఉంటే డైరెక్ట్ కాల్ వెళ్ళిపోయింది. అది విషయం. నేనైతే కాల్ చేయట్లేదు, ఎందుకంటే నేను రికార్డింగ్లో ఉంది కాబట్టి అనేది కాల్ చేయట్లేదు. ఓకే, ఒకవేళ మీరు
అది మీరు పెట్టుకుని రిమూవ్ చేయాలనుకుంటే ఏంటంటే Start recording. Log. Starting. సెట్టింగ్స్ ఓపెన్ Start చేసి recording. Recent. Settings. Start సెట్టింగ్స్ recording. చేసి మళ్ళీ Call settings వెంటనే on left. Start recording on right. అదే సెట్టింగ్స్లోకి వెళ్తే మనం ఇక్కడ Mobile చూపిస్తుంది net call incoming. Identify block list. Off. Auto answer. Off. Advanced settings. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి Advanced settings on left. Advanced dialer. Dial pad touch tones. Quick dial. క్విక్ డైల్ అని దాన్ని ట్యాప్ చేసి App lock on left. App is starting. Contacts and dialer. 1, 2, 3, 4, 5. Rajesh date. +9. Delete assigned quick dial number. దాన్ని డ్రీమ్ ట్యాప్ చేశాను నేను. ట్యాప్ చేయగానే Delete. Cancel. Button. Delete assigned quick dial number. వినండి, డిలీట్ సైన్ కిక్ నెంబర్స్ Cancel. Delete. Button. డిలీట్. Contacts and dialer. ఇప్పుడు పోయింది. ఇప్పుడు అది మీరు 5 పట్టుకున్నా ఏం పట్టుకున్నా కాల్ అయితే పోదు. అది విషయం. ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. 9 నెంబర్ 8 నెంబర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు బాగా కాల్ చేసుకోవడానికి. మీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేయడానికి పెట్టుకోవచ్చు. బాగుంటుంది ఈ ఆప్షన్ అయితే. App lock. ఓకే, Start recording. Messages. Windows System Launcher. ఈ System వీడియో Launcher. తెలుసు, ఈ వీడియో అయితే ఎవరికైతే తెలుసో వాళ్ళు వీడియో స్కిప్ చేసేయచ్చు. తెలియని వాళ్ళు కంటిన్యూ చేసేయండి. తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు అది అభిప్రాయం కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.